వృక్షో రక్షితి రక్షితః అన్న సామెతను కర్నూలు కృష్ణానగర్ వాసులు నిజం చేశారు. కర్నూలు నగరంలోని కృష్ణానగర్ ప్రధాన రోడ్డుపై 60 సంవత్సరాలుగా రావి చెట్టు, వేప చెట్టు ఉన్నాయి. వీటికి ప్రతిరోజు పూజలు చేసేవారు. చెట్టు యజమాని ప్రసాద్ శర్మ తన స్థలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పెంచుకున్న చెట్టును అత్యవసర పరిస్థితిలో తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో వాటిని సురక్షితంగా ఇతర ప్రదేశంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు సమీపంలోని పంచలింగాల గ్రామంలో ఉన్న గోశాలలో 2 చెట్లను ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించారు. ఖర్చుతో కూడుకున్న పని అయిన చెట్లను పరిరక్షించాలని ఈ పని చేశామని వారు తెలిపారు. ఫారెస్ట్ అధికారుల సహకారంతో ప్రసన్న కుమార్, కృష్ణ ఆధ్వర్యంలో చెట్లను తరలిస్తున్నామని వారు తెలిపారు. చెట్లను తొలగించి మరో చోట ఏర్పాటు చేయడంతో స్థానికులు వారిని ప్రశంసించారు. మేము ఏంటంటే మెయిన్గా హిందూ ధర్మశాస్త్ర ప్రకారము రావి చెట్టును, వేప చెట్టును మనము విష్ణుదేవత అండ్ విష్ణుదేవుడు అండ్ లక్ష్మీదేవిగా కొలుస్తారు. ఈ చెట్టు ఈ కృష్ణానగర్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో 60 సంవత్సరాల క్రితమే పెట్టినారని మాకు తెలిసినది. దీని ల్యాండ్ ఓనర్ ప్రసాద్ శర్మ గారు నాకు డెవలప్మెంట్ కోసం ఇచ్చినప్పుడు, నాకు ఈ చెట్టును వేరే దగ్గర షిఫ్ట్ చేసినప్పుడు మా పార్ట్నర్ కృష్ణ గారు వాళ్ళకు మాట ఇచ్చిన ప్రకారమే ఖర్చు కొద్దిగా ఎక్కువైనా కూడా టీజీ వెంకటేష్ వాళ్ళ దారిలో పోయే దగ్గర పేరు పంచలింగాల గ్రామంలోకి మేము దీన్ని షిఫ్ట్ చేస్తున్నాము. అక్కడ ఉన్న దేవాలయంలోకి ఈ చెట్టును గోశాలకు మేము డొనేట్ చేయదలుచుకున్నాము. చాలా ఖర్చు భరించనైనా కూడా మేము చేస్తున్నాము. ఎందుకంటే వృక్షో రక్షిత రక్షితః అంటే మనము చెట్టును కాపాడితే అది మనల్ని కాపాడుతుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం కష్టసాధ్యమైన కూడా మేము తలపెట్టినామన్నమాట. శాస్త్ర ప్రకారం అయితే పంచపల్లో ఇది అశ్వత్థనారాయణ అంటారు. మన పురాణాలలో కూడా అశ్వత్థనికి ఎక్కువగా ఈ చెట్టును కొలుస్తారు. మనము పంచపల్లవాలు అంటే రావి చెట్టు, మామిడి చెట్టు, జువ్వి చెట్టు, మేడి చెట్టు, ఇట్లా చెట్లలో కూడా రావి చెట్టు చాలా ప్రధానమైనది. మీరు గమనించినారంటే కృష్ణానగర్లో ఈ ప్లేస్లో చాలామంది గడుపుతూ ఉంటారు. ఎందుకంటే ఈ రావి చెట్టు మంచి ఆక్సిజన్ అందించి మనకు మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటుంది. దానివల్ల ఇక్కడ ఇంత డిమాండ్ ఉన్నది. సో వాళ్ళ ఓనర్ ప్రసాద్ శర్మ కోరిక మీదనే మేము ఇది కష్టసాధ్యమైనా కూడా మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టినామన్నమాట. సారు మనం కొన్ని అరుదైన చెట్లను మనం కాపాడుకోవాలి. ఏదో విధంగా ఈ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లో కానీ, రోడ్డు నిర్మాణాల్లో కానీ కొన్ని మన పూర్వీకులు వేసిన చెట్లు కొన్ని అవి ఏదో విధంగా దాన్ని తీసేయాల్సి వస్తుంది. వాటిని కొద్దిగా మనం వేరే చోట